మనకి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. వాళ్ళ హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చా, వాళ్ళ పేర్లు అవి మనం తెలుసుకోవచ్చు అన్న దాని గురించి వీడియో చేశాను. సో ఇదైతే చేయడానికి కారణం ఏంటంటే సబ్స్క్రైబర్ అడిగారనమాట. సో దాని గురించి చేశాను అనమాట. ఓకే, మీకు ఫోన్లో అయితే చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేనైతే యూట్యూబ్ స్టూడియోని మన గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత పైన మనకి డాష్ బోర్డ్ ఉంటుంది కదా, సో ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ చూడండి మీకు చూపించినట్లు రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంది. సో ఎవరెవరైతే మన రీసెంట్గా సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళ దాని మీద క్లిక్ చేస్తే కింద వ్యూ మోర్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయగానే లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఎంతమంది అనేది ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఏ రోజుకి ఆ రోజు కావాలనుకునే వాళ్ళు చూసుకోవచ్చు. ఒకసారి చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో జస్ట్ ఏదో సబ్స్క్రైబర్ అడిగారని చెప్పడమే కానీ సో వాళ్ళకి యూజ్ఫుల్ అంటే చూడండి, లేదంటే టైం అయితే చాలా వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. కానీ ఒకసారి చూడండి, ఎలా చూడాలో చూపిస్తాను. కింద మనం అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్ ఉంది కదా, సో పర్ పేజ్కి 10 సబ్స్క్రైబర్లు మాత్రమే చూపించింది ఫస్ట్. తర్వాత ఫిల్టర్ పెడితే 30 చూపిస్తుంది, 50 చూపిస్తుంది. సో ఇది ఫోన్లో కదా, సిస్టంలో చూసే వాళ్ళకైతే ఇంకా క్లారిటీగా ఉండొచ్చు. సో ఫిల్టర్స్ ఉన్నాయి అక్కడ, మనకి ఏది కావాలంటే అది చూడండి. వాళ్ళ నేమ్స్ మొత్తము, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఛానల్ నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఏ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు, అసలు వీళ్ళు ఎవరు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళైతే ఈ నేమ్స్ అనేవి మనం వెళ్ళి ఫేస్బుక్ అకౌంట్లో సెర్చ్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చిందండి యూట్యూబ్. ఆ కండిషన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను ఎవరికైనా ఏదో ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యాను, కానీ నేను ఎవరికి సబ్స్క్రైబ్ అయ్యానో వేరే వాళ్ళకి కనపడకూడదని ఆ సబ్స్క్రిప్షన్ని ప్రైవేట్ అనే ఆప్షన్లో పెట్టేశాను అనుకోండి, అలాంటి వాళ్ళు ఇక్కడ కనిపించారనమాట. సో ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రైవేట్లో పెట్టారో వాళ్ళు కనిపించరు, మిగిలిన వాళ్ళందరూ కనిపిస్తారు. సో ఇదేనండి మనకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళని ఎలా చెక్ చేసుకోవాలో చూడండి, మొత్తం కనిపిస్తుంది. సో వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా చూపిస్తుంది పక్కన. ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఏ డేట్ని సబ్స్క్రైబ్ అయ్యారు, వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నువ్వు వాళ్ళకి సబ్స్క్రైబ్ అయ్యావా లేదా, మళ్ళీ ఆ మొత్తం డీటెయిల్స్ అనేవి మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఇదే ఇంకా పైన అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఫిల్టర్ ఉంది. లాస్ట్ 7 days, లాస్ట్ 28 days, లాస్ట్ 90 days, లాస్ట్ 365 days, లైఫ్ టైం, ఇంకా మొత్తం ఇలా మనకి ఎలా కావాలంటే అలా ఫిల్టర్ అనేది ఆన్ చేసుకుని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఎవరెవరు మనకు సబ్స్క్రైబ్ అయ్యారో చూసుకోవచ్చు. ఇదేనండి, సింపుల్, చాలా ఈజీ. దీంట్లో ఏమి పెద్ద ట్రిక్ ఏమీ లేదు. జస్ట్ మన ఫిల్టర్లు పెట్టుకొని ఫస్ట్ అయితే అక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇలా సబ్స్క్రైబర్ని చూసుకుంటే సరిపోతుంది. అంటే కొంతమంది సబ్స్క్రైబ్ అయ్యి అన్సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అడుగుండొచ్చు మేబీ సబ్స్క్రైబర్ అనేవాళ్ళు. సో ఇదేనండి ఈ వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఒక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.